భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే 4 టెస్టులు పూర్తయ్యాయి. చివరిదైన 5 టెస్టు ధర్మశాల వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భారత్ జట్టు మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత జరిగిన వరుస 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ సైతం సొంతం చేసుకుంది. సరైన సమయంలో యువ ఆటగాళ్లు భారత్ జట్టుకు అండగా నిలిచి సీనియర్లు లేని సమయంలో కూడా జట్టును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ముఖ్యంగా భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే 2 డబుల్ సెంచరీలు సాధించి పరుగుల వరద సృష్టించిన యశస్వీ జైస్వాల్ ఈ సిరీస్ లోని టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతని ముందు మరికొన్ని రికార్డులు నిలిచి ఉన్నాయి. చివరి టెస్టు మ్యాచ్ లో అతడు ఈ రికార్డులు అన్నింటినీ అధిగమించేలా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 654 పరుగులు చేసిన జైస్వాల్ మరొక్క పరుగు చేస్తే ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడు. విరాట్ కోహ్లీ ఇంతకు ముందు ఇంగ్లాండ్ పై ఒక సిరీస్ లో 655 పరుగులు చేశాడు. అలాగే మరో 38 పరుగులు చేస్తే 692 పరుగులతో 21వ శతాబ్దంలో ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగమిస్తాడు. ఇక చివరి టెస్టులో జైస్వాల్ మరో 3 సిక్సర్లు కొడితే ఒక సిరీస్ లో 25 సిక్సర్లు సాధించి ఒక సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 34 సిక్సర్లతో వివి రిచర్డ్స్ పేరిట ఉంది. కివీస్ ఆటగాడు టీమ్ సౌథీ 25 సిక్సర్లతో 2వ స్థానంలో ఉండగా అతడిని జైస్వాల్ అధిగమించడానికి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 2023-25 టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో మొత్తం 971 పరుగులు చేసిన జైస్వాల్ మరో 29 పరుగులు చేస్తే ఈ సైకిల్లో 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డు సాధిస్తాడు. మరి ఈ అద్భుత రికార్డులను జైస్వాల్ 5వ టెస్ట్ మ్యాచ్ లో సాధిస్తాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.